ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ వీడియోలో అపోస్తలుడు డేవిడ్ రాజయ్య గారు ఎలా మారారు, ఆయనకి డేవిడ్ రాజ్ అనే పేరు ఎందుకు పెట్టారు, విమానాశ్రయంలో ఉద్యోగం నుండి పరిపూర్ణమైన సేవలోకి ఎలా వచ్చారు, యేసన్న గారికి డేవిడ్ రాజ్ గారికి మధ్య అవాంతరాలు ఉన్నాయా, నిజమేనా, అయ్యగారు ఏం చెప్పారో సాక్ష్యాన్ని విందాం పూర్తిగా ఆయన మాటల్లో. Faith comes by hearing the God's word. నా తండ్రి దుర్గయ్య, నా తల్లి మహాలక్ష్మి గర్భవతిగా ఉన్నప్పుడు కలలో ఒక గొప్ప సైన్య సమూహాన్ని చూస్తూ అక్కడే ఉన్న ఒక వృద్ధుణ్ణి ఈ సైన్యము ఎవరిదని అడిగింది. అది దావీదు సైన్యం అని, నీకు పుట్టబోయే కుమారునికి దావీదు రాజు అని పేరు పెట్టు అని చెప్పాడట. నేను పుట్టినప్పుడు మా ఊళ్ళోనే ఉన్న చర్చి దగ్గరికి వెళ్ళి మా అమ్మ దావీదు రాజు అని పేరు పెట్టించింది. మా ఊరు కాకినాడ దగ్గర గురజానపల్లి. నా 15 ఏళ్ల వయసులో పూర్తిగా పాడైపోయి సకల వ్యసనాలకు గురైపోయాను. ఆ రోజుల్లో మా అమ్మ రక్షణ పొంది నగలన్నీ తీసివేసి విధవరాలి వలె తయారైంది. మా నాన్నగారు నాకు విపరీతమైన కోపం వచ్చి ఇష్టం వచ్చినట్లు తిట్టేవాళ్ళం. గాజులు లేని నీ చేత్తో చేసిన అన్నం తినము అన్నాం. మా నాన్నగారే నా చేతికి కత్తి ఇచ్చి అమ్మను నరికేయమన్నాడు. నేను సారా మత్తు తాగి కత్తి తీసుకున్నప్పుడు మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మధ్యరాత్రి సిలువలో వేలాడుచున్న యేసు నాకు దర్శనమిచ్చాడు. దావీదు దావీదు, నీ చేతనున్న కత్తి కింద పడవేయి అనే స్వరాన్ని విన్నాను. తెల్లవారే వరకు చచ్చిన వాని వల్ల అక్కడ పడి ఉన్నాను. తెల్లవారిన తర్వాత మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాను. నా పాపములన్నింటి కొరకు పశ్చాత్తాపడ్డాను. మారు మనసు పొందాను. మనసు మార్చుకున్నాను. ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను. కాకినాడ పెంతెకోస్తు మందిరానికి అమ్మతో నేను వెళుతూ బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఎదుగుచున్నాను. ఓ విశ్వాసి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాదును తీసుకువచ్చింది. నేను 10వ క్లాస్ వరకు చదివి ఉన్నాను. ఉద్యోగం లేక తీసుకువెళ్ళిన వారు పట్టించుకోక ప్లాట్ఫారాలే నాకు నివాస స్థలాలయ్యాయి. ఇన్ని బాధలు అనుభవిస్తూ దేవుణ్ణి మరొక ఆత్మీయ సహవాసానికి వెళుచూ ఉండేవాడిని. కానీ అప్పుడప్పుడు నా సేవ నువ్వు చేయాలి అని యేసయ్య స్వరం వినుచుండేవాడిని. అంతలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నా కుటుంబానికి సికింద్రాబాద్ రప్పించుకున్నాను. చివరకు విమానాశ్రయంలో మెకానిక్ ఉద్యోగం దొరికింది. దరిద్రత తొలగి ఒక మంచి స్థితికి వచ్చాను. ఆ రోజుల్లో విజయవాడ పెంతెకోస్తు సభలకు వెళ్ళి సభలైన తరువాత పందిళ్ళు విప్పేందుకు పందిరి మీదకు వెళ్ళాను. పైనుండి పడిపోయాను. ఒక బరువైన దూలం నా గుండె మీద పడిపోయింది. స్పృహ తప్పిపోయాను. నా ప్రక్కటెముకలు 2 విరిగిపోయాయి. ముక్కుల్లో నుండి, నోట్లో నుండి, చెవుల్లో నుండి రక్తము కారుతుంది. ఇలా చచ్చిన శవములా 7 రోజులు పడకలో ఉన్నాను. మందులు వాడకుండా దైవజనులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరో నాతో ఇప్పుడు ఉద్యోగము చేసి కుటుంబాన్ని పోషించగలవా అని అడిగినట్లు అనిపించింది. అప్పుడు నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానని మనసులో ఒప్పుకున్నాను. ఆ రాత్రి ప్రభు నన్ను ముట్టి అద్భుతమైన స్వస్థత ఇచ్చారు. వెనువెంటనే నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి అందరినీ వదిలి ఒక గొప్ప దైవజనుడి దగ్గర 14 సంవత్సరాలు తర్ఫీదు పొందుతూ పరిచర్య చేస్తూ దేశమంతా ఆయనతో తిరిగాను. ఆయన వృద్ధాప్యంలో నేను ఆయనకు చేసిన పరిచర్యను బట్టి నన్ను అప్పుడప్పుడు ఆశీర్వదిస్తూ ఉండేవాడు. ఆయన గారు చనిపోయిన తర్వాత 1983లో వివాహం చేసుకొని సికింద్రాబాద్లో సేవ ప్రారంభించింది. అనేక శ్రమల్లో ప్రభు నన్ను నడిపాడు. ఆ రోజుల్లో ఉపవాస ప్రార్థనలు యెషయా 49:20 వాక్యంతో నాతో మాట్లాడాడు. నీవు సంతానహీనుడైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము నాకు ఇరుకుగా ఉన్నది, ఇక విశాలమైన స్థలము మాకు ఇవ్వమని నీ చెవుల్లో చెప్పుదురు. ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి 2 కుమారుల్ని, అనేక మంది విశ్వాసుల్ని ఇచ్చారు. ఇలా దినదినాభివృద్ధి పొందిన సంఘము 2000 మంది కూర్చొని ఆరాధించే మందిరంగా మారింది. మరో 6 సంఘాలు కూడా స్థాపించబడ్డాయి. ప్రభు కృప వల్ల పరిచర్య ఆశీర్వాదకరంగా జరుగుతుంది. నాకు యేసన్న గారికి 1969 నుండి స్నేహం. ఈ స్నేహం తోటి సేవకునిగా మార్చింది. మా స్నేహానికి ఎన్నో అవాంతరాలు వచ్చాయి, కానీ అవన్నీ మమ్మల్ని విడదీయలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, విన్నారు కదా అపోస్తలుడు డేవిడ్ రాజయ్య గారు నిజంగా దేవుని చేతిలో వాడబడిన ఒక బలమైన పాత్ర, ఉపదేశకునిగా ఒక బలమైన పాత్రగా వాడబడ్డారు. దేవుడు వారికి ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చి పరిచర్యను కడముట్టించి తుది శ్వాస వరకు ప్రభు సేవలో నమ్మకంగా పనిచేశారు. ఇప్పుడు వారి కుమారులు వారి విడిచిపెట్టిన సేవను అద్భుతంగా జరిగిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం.